ఆయన సీనియర్ పొలిటీషియన్. ఎన్నికలకు ముందు అసలు ఆయనకు సీటే రాదన్నారు. ఒకవేళ హైకమాండ్ సీట్ ఇచ్చినా ఈ వయసులో ఏం చేస్తాడులే అని మరికొందరు పెదవి విరిచారు. అయితే ఆ వృద్ధ నేత సామర్థ్యం మీద పూర్తి నమ్మకం ఉంచిన పార్టీ పెద్ద ఆయనకే సీట్ ఇచ్చాడు. శత్రువు బలమైన వ్యక్తి అయినా ఆ శత్రువును కొట్టాలంటే ఈ వృద్ధ నేతకే సాధ్యమని భావించాడు. అటు ప్రజలు కూడా భయపెడుతూ పాలించే పాత నాయకుడి కంటే అన్నింట అనుభవం ఉన్న ఆ వృద్ధ నాయకుడే మేలని ప్రజలు కూడా భావించారు. అయితే ఎన్నికల్లో విజయాన్ని అందించారు. ఇంతవరకు బానే ఉంది. అయితే అందరి అంచనాలు అందుకోవడంలో ఇప్పుడు ఆ వృద్ధ నేత వెనుక పడ్డాడట. మరి ఎవరా వృద్ధ నాయకుడు? ఆ సెగ్మెంట్ లో అధికార పార్టీ పరిస్థితి ఏంటి? కడప జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో ప్రొద్దుటూరు ఒకటి. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడి రాజకీయం చాలా వేరుగా ఉంటుంది. అర్బన్ ప్రాంతం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో వ్యాపారాలే ఎక్కువ మందికి జీవనాధారం. వ్యాపారస్తుల నమ్మకాన్ని పొందిన వారికే ఇక్కడ విజయం లభిస్తుంది. అయితే గెలిచిన తరువాత రాజకీయ నాయకులు ఆదాయాన్ని పొందేది కూడా వీరి నుంచే అనేది కీలక అంశం. అందుకే వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకపోతే గనక ఎవరికైనా రాజకీయంగా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే వారిని నొప్పించకుండా ఇక్కడ రాజకీయం చేయడం అనేదే కత్తి మీద సాము లాంటిదని అనుభవజ్ఞులంతా చెప్పుకుంటారు. అందుకు పలు ఉదాంతాల గురించి కూడా నెమరు వేసుకుంటారు. రాజకీయ చతురత ఉండి మంది మార్బలం ఉన్న వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా హ్యాట్రిక్ కొట్టే యత్నంలో బోల్తా పడ్డారు. 6 సార్లు ఎమ్మెల్యే అయిన వరదరాజులు రెడ్డి తన అనుభవంతో బయటపడ్డారు. ఎన్నికల్లో అయితే బయటపడ్డారు, కానీ ఇప్పుడు ఆయనను మరో సమస్య వేధిస్తోందట. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డి కలిసి వరదరాజులు రెడ్డి మీద ఎదురు దాడి చేయటం, మరోవైపు ఆయన వయోభారం ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారిందట. పరిపాలన చేయటంలో పర్వాలేదనిపిస్తున్నా ప్రత్యర్థులను ఎదుర్కోవటంలో మాత్రం వెనుకబడుతున్నారనే టాక్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకుడు. ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పగలరు. అవసరమైన చోట తిమ్మిని బమ్మిని కూడా చేయగలరనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తుంటాయి. అయితే వరదరాజులు రెడ్డి అంత తొందరగా స్పందించలేరని అంతా చెప్పుకుంటారు. ఒకవేళ సమయానికే స్పందించినా కౌంటర్ గట్టిగా ఇవ్వలేరంటారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న బంగారు మునిరెడ్డి ఒకరి తర్వాత ఒకరు రోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద, ఎమ్మెల్యే మీద విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ వారికి తగినట్టుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారట వరదరాజులు రెడ్డి. వయసు రీత్యా వచ్చే సమస్యలు కూడా ఇందుకు తోడవుతున్నాయంటున్నారు టీడీపీ క్యాడర్. గత వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా అవినీతి జరిగిందనే టాక్ తీవ్రంగా నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం మీద అలాంటి మచ్చ పడకూడదనే ఉద్దేశంతో వరదరాజులు రెడ్డి అధికారులతో ప్రమాణం చేయిస్తున్నారట. అయితే ఆయన కొడుకు కొండారెడ్డి మాత్రం ప్రతి పనిలో కమిషన్ అడుగుతున్నాడని ఆరోపణలు వినిపిస్తూ ఉండటం విశేషం. తండ్రి అవినీతి మరక రాకూడదని కోరుకుంటే కొడుకు తీరు అందుకు విరుద్ధంగా ఉండటం చూసి అధికారులు విస్తుపోతున్నారట. ఇక అధికారులతో జరిగే సమావేశాల్లో పాలనకు సంబంధించిన విషయాలు లేవనెత్త చివరికి ఆ విషయాలపై అధికారులు సమాచారం ఇచ్చేలోపే వాటిని ఎమ్మెల్యే మర్చిపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది అధికారులకు కూడా కాస్త ఇబ్బందిగానే మారిందట. తాజాగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా టిడ్కో ఇళ్ల గురించి చర్చకు పెట్టిన ఎమ్మెల్యే గతంలో కట్టిన టిడ్కో ఇళ్లను కూల్చేశారంటూ మాట్లాడారట. దీంతో వైసీపీ వారు ఇచ్చిన కౌంటర్ కు ఎమ్మెల్యే దగ్గర సమాధానం లేకపోవటంతో కౌన్సిలర్లు కల్పించుకొని వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. గతంలో ఎగ్జిబిషన్ లో రేట్లు పెంచి భారీగా దండుకున్నారనే ఆరోపణలు చేసిన వరదరాజులు రెడ్డి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జిబిషన్ లో ఆయన కూడా పాత నీతినే ఫాలో అవుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి తోడు టెండర్ ప్రకారం మున్సిపాలిటీకి చెల్లించాల్సిన 40 లక్షల రూపాయలు కూడా ఇంకా చెల్లించలేదట. గతంలో వైసీపీ నాయకులు మున్సిపాలిటీ కేంద్రంగానే భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఎమ్మెల్యే వాటిని నిర్దిష్టంగా వెలికితీయటంలో అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ అవినీతి గురించి మాట్లాడిన తరువాత దానిపై చేయాల్సిన విచారణ అంశాన్ని ఎమ్మెల్యే కావాలనే మర్చిపోతున్నారా, లేక మరిచిపోతున్నట్లు నటిస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది. టౌన్ సర్వే డిపార్ట్మెంట్లో నకిలీ చలానాలతో 2 ఉద్యోగులు బాగా దండుకున్న విషయం వెలుగులోకొచ్చింది. అయితే అదంతా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే జరిగిందని తెలియటంతో ఎమ్మెల్యేనే ఇరకాటంలో పడాల్సి వచ్చిందని తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.
మున్సిపాలిటీ పాలకవర్గం వైసీపీ కావటంతో పాటు ఇప్పటికీ అక్కడి వారి పెత్తనమే నడుస్తూ ఉండటంతో ఎమ్మెల్యే ఏమీ చేయలేకపోతున్నారనే టాక్ బలంగా ఉంది. కనీసం వీధి లైట్ల నిర్వహణ కూడా సరిగా లేదని చెప్పుకుంటున్నారు ప్రొద్దుటూరు ప్రజలు. వరదరాజులు రెడ్డి వయోభారంతో పాటు ఆయనకు రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉండేలా అవసరమైన సబ్జెక్టు ఉన్న నాయకులే ఆయన కోటరీలో లేరంట. ఆ లోటును ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి కూడా భర్తీ చేయలేకపోతున్నాడట. కేవలం తనకు రావాల్సిన కమిషన్ల వరకు చూసుకుంటూ పాలన విషయంలో గాని పార్టీ విషయంలో గాని తండ్రికి ఆసరాగా లేడన్న టాక్ నడుస్తోంది. ఇదే అదునుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బామ్మర్ది బంగారు రెడ్డి ప్రొద్దుటూరు రాజకీయాన్ని డామినేట్ చేస్తున్నారట. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే తీరు మెరుగుపడకుండా ఇలాగే ఉంటే మాత్రం ప్రొద్దుటూరులో చాలా తొందరగానే టీడీపీ పరిస్థితి మారిపోక తప్పదనే ఆందోళన క్యాడర్ నుంచే వ్యక్తమవుతోంది. మరి రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి వరదరాజులు రెడ్డి అలర్ట్ అవుతారా? తన కొడుకును దారికి తెచ్చుకొని పార్టీ అధినేత విశ్వాసాన్ని నిలుపుకుంటారా? వేచి చూడాలి.